సో కంటోన్మెంట్ టికెట్ విషయంలో మీరు ఆశించారు, అలాగే భంగపడ్డారు. చాలాసార్లు మీ పేరు కూడా వార్తల్లో వినిపించింది. అసలు ఏం జరిగింది? పార్టీ ఏమైనా వివరణ ఇచ్చిందా? యాక్చువల్లీ నేను సత్పల్లి 2 సార్లు పోటీ చేసిన. సత్పల్లిలో పోటీ చేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సత్పల్లి కంటోన్మెంట్లో పోటీ చేయమని అడిగింది. అక్కడ కంటోన్మెంట్ తిరుగుతున్న క్రమంలో అకస్మాత్తుగా గద్దర్ గారు చనిపోయిండు. సో పార్టీ నిశ్చయించి గద్దర్ బిడ్డకి ఇచ్చింది. అది జరిగింది. ఈసారి మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే చనిపోతే నాకు అవకాశం ఏమన్నా అని పార్టీ ఇంకో కొత్తకైనా తీసుకొచ్చింది. పార్టీ నిర్ణయం మేరకే పార్టీ అట్లా చెప్తే అట్లనే. సో చివరిగా ఏం చెప్తారు? ఎందుకంటే ఒకవైపు బీజేపీ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ మాదిగలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మేము సరైన అభ్యర్థులను పెట్టినా మా వైపు ఉండని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుండి ఎలాంటి మెసేజ్ మీరు మీ యొక్క సామాజిక వర్గానికి ఇస్తున్నారు? నేను ఏమంటున్నానంటే వర్గీకరణ జరగాలంటే మనం ఓట్లు ఎవరికి వేయద్దు, మన విచక్షణ మేరకే ఓట్లు వేయాలి. మళ్ళీ నేను చెప్తున్నా, రేపు కృష్ణమాదిగా బీజేపీకి ఓట్లు వేయమంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్లా? మూడోది, అసలు మోడీకి ఎందుకు